హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రత్యూష నెలిగి నేను ప్రత్యూష. నా వీడియోస్ అన్నీ తెలుగులో ఉంటాయి అండ్ కింద సబ్ టైటిల్స్ కూడా ఉంటాయి. దానికోసం మీరు పైన యూట్యూబ్లో సీసీ అనే ఒక బటన్ ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే సబ్ టైటిల్స్ వస్తాయి. అండ్ దెన్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి సో దట్ నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. హాయ్, ఈ వీడియోలో నేను ప్రజెంట్ మేము ఉంటున్న ఇంట్లో గార్డెన్ ఎలా ఉండింది అని ఎలా చేసుకున్నాను అనేది చూపిస్తున్నాను అనమాట. మేము ఫస్ట్ ఇంటికి వచ్చినప్పుడు గార్డెన్ అయితే ఇలా ఉందన్నమాట. మొత్తం గడ్డి వచ్చేసింది బాగా, అండ్ బాగా చెట్లు ఉండే అనమాట. మేము వచ్చినప్పుడు వర్షాకాలం అవడంతో గడ్డి చాలా ఎక్కువ కూడా అయ్యేదన్నమాట. అంటే నీస్ వరకు అలా ఉండింది. సో దాన్ని మేము మాకు నచ్చినట్టుగా చేసుకున్నాము. ఫస్ట్ అయితే గ్రాస్ కటింగ్ వాళ్ళని పిలిపించి గ్రాస్ కటింగ్ చేయించాము. అలా 2-3 టైమ్స్ గ్రాస్ కటింగ్ చేస్తే ఓకే వచ్చిందనమాట. అది ముందు చూసింది ఫ్రంట్ సైడ్, ఇదంతా బ్యాక్ సైడ్. ముందున్న వాళ్ళు ఇక్కడ అన్నీ ఇట్లా పండ్ల చెట్లు అవి పెట్టుకున్నట్టున్నారు, కూరగాయలు అవి పండించే వాళ్ళు అనుకుంటా. మొత్తం ఇటుకలు ఉన్నాయన్నమాట, ఇలా అంతే పార్టీషన్స్గా చేసి పెట్టారు. బాగుంది, కాకపోతే వర్షం పడ్డప్పుడు వాటర్ అవి ఆగుతున్నాయి అండ్ మాకు అంత మెయింటైన్ చేసే అంత టైం కూడా లేదు నా దగ్గర అని చెప్పి నేను మొత్తం ఆ పార్టీషన్స్ లాంటివి అన్నీ తీసేయించాను అనమాట. కొన్ని మంత్స్ పట్టింది దీన్ని నేను అనుకున్నట్టుగా చేసుకోవడానికైతే. వర్షాకాలం అవడంతో పని కూడా చాలా డిలే అవుతూ వచ్చిందనమాట. మా ఫెన్సింగ్కి ఆనుకొని అరటి చెట్లు ఉన్నాయన్నమాట. మేము వచ్చిన కొత్తలో ఇలా పువ్వు పూసి కాయలు కాస్తుంటే చూసాము. అండ్ బయట నుంచి ఇల్లు అయితే ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ మేము గార్డెన్ని ఎలా మార్చుకున్నాము అనేది చూపిస్తున్నాను. బయట కొన్ని హ్యాంగింగ్ ప్లాంట్స్ ఇలా వేసాను. ఆ రాడ్ మేమే చేయించుకున్నాం అనమాట. చాలా సింపుల్గా పెట్టాను, ఎందుకంటే బాబు ఊరికి అన్నీ పీకేస్తూ ఉంటాడు. గేట్కి అయితే గ్రాస్ మ్యాట్ వేసుకున్నాను అనమాట. ఇలా డాగ్స్ అవి లోపలికి రాకుండా ఉంటాయని చెప్పి ఇలా రాడ్స్ వచ్చాయి కదా, దాన్ని నేను అలా చేసుకున్నాను. ఇది ఎంట్రన్స్లో ఒక ఉయ్యాలు వేసి 2 చైర్స్ పెట్టుకున్నాను. ఇలా కనిపిస్తుంది ఓవరాల్గా ఎంట్రన్స్. చాలా సింపుల్గా చాలా తక్కువ చెట్లు పెట్టాను అనమాట. యాక్చువల్గా చెట్లు ఉంటే పురుగులు అవి కూడా ఎక్కువ వస్తున్నాయి, అందుకే చెట్లు కూడా కొంచెం తగ్గించాను. అండ్ సైడ్కి ఇలా మ్యాన్ హోల్ వచ్చింది, దాని మీదకి బాబు ఎక్కేస్తున్నాడు అని చెప్పి చెట్లన్నీ పెట్టి డెకరేటివ్ లాగా చేసుకున్నాను. అండ్ ఇక్కడ సైడ్కి రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ వర్షం పడ్డప్పుడు పైనుంచి చాలా వాటర్ పడతాయి అన్నమాట. అది కవర్ చేయడానికని ఇలా రాళ్ళు వేసాము. ముందు నుంచి ఉన్నాయి అండ్ ఇంకొన్ని మేము యాడ్ చేసుకున్నాము. ఎంట్రన్స్కి ఆపోజిట్గానే ఇది గార్డెన్ అనమాట. చిన్నగా ఇలా ఉంటుంది, ఓన్లీ సైడ్స్కి మాత్రం చెట్లు పెట్టుకున్నాము, మధ్యలో ఖాళీ ఉంచుకున్నాము కూర్చోడానికి వస్తుంది అని చెప్పి. అండ్ ఇదైతే మేము పెద్దగా ఏం చేంజ్ చేయలేదు, ముందు ఎలా ఉందో అలానే ఉంచాము, నీట్గా మెయింటైన్ చేస్తున్నాము. సైడ్కి కార్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉందన్నమాట, షెడ్ లాగా వచ్చింది. అండ్ అక్కడ బ్యాక్ నుంచి వెళ్ళిపోవచ్చు బ్యాక్ సైడ్కి. సో ఇక్కడ బాబు చూపిస్తున్నాడు కదా, అలా వెళ్ళొచ్చు అనమాట. ఈయన ఒక రోజులో ఒక 40 టైమ్స్ అన్న ముందుకి వెనకకి తిరుగుతాడనమాట. సో ఇది ఇంటికి సైడ్ పోర్షన్ టైప్ అనమాట. ఇది కూడా ఏమీ మేము చేంజ్ చేయలేదు, సైడ్ నుంచి ముందే చెట్లు ఉన్నాయి, వీటిని మేము బండలు అవి వేసి దారి చేసుకున్నాము అంతే. మిగతాదంతా ఏమీ చేయలేదన్నమాట. కింద గ్రాస్ ఉంది, హాఫ్ వరకు ఉంది, హాఫ్ నుంచి లేకపోతే అది పెట్టించుకున్నాము. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ అనమాట మొత్తం దిగడానికి అవి బండలు అవి చేయించుకున్నాము. అండ్ ఇక్కడ ముందు వీడియోస్లో చూస్తే పార్టీషన్ లాగా ఉండింది కదా చాలా ఏరియా, అదంతా తీసేయించి నేను ఓన్లీ ఒక సైడ్కి మాత్రం ఇలా ఇటుకలు పెట్టి అందులోపల చెట్లు పెట్టిస్తున్నాను అనమాట. మొత్తం ఎక్కువ మటుకు కొన్ని మల్లెపూలు లాంటి పూల చెట్లు, మందార చెట్లు అండ్ తమలపాకు చెట్టు కనిపిస్తుంది ఇక్కడ మీకు. అండ్ ఇటు సైడ్ ఒక తులసి చెట్టు ఉంటుంది, మేము వచ్చేసరికి ఉందన్నమాట, ఎండిపోయి ఉంది, పోతుందేమో అనుకున్నాం కానీ బాగా వస్తుంది, సో దాన్ని అలానే వదిలేసాము. అండ్ ఇక్కడ ఫెన్స్కి సైడ్ పక్కకి ఉంది కదా, ఇది అరటి చెట్లు అనమాట. మేము వచ్చినప్పటి నుంచి ఒక చెట్టు కాకపోతే ఒక చెట్టుకి ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది అనమాట. అండ్ ఇది రబ్బర్ ప్లాంట్. ఇక్కడ నేను బర్డ్ సౌండ్స్ అలానే పెడతాను చూడండి. బ్యాక్ సైడ్ ఇంకొక మ్యాన్ హోల్ వచ్చిందనమాట ఇలా, సో దానిపైకి కూడా ఎక్కేస్తున్నాడు అని చెప్పి చెట్లు పెట్టేశాను. అండ్ బ్యాక్ సైడ్ చిన్నగా ఒక షెడ్ లాగా వస్తుంది, అక్కడ నేను వాషింగ్ మెషిన్ అవి పెట్టుకొని బట్టలు ఆరేసుకోవడానికి యూజ్ చేస్తున్నాను. నేను ఎంత సదిరినా కూడా మా బాబు అది అలా పీకేస్తూ ఉన్నాడు అనమాట. సదిరినప్పుడే వీడియో క్లిక్ చేద్దాము అని చెప్పి చాలా రోజులు పోస్ట్పోన్ చేస్తూ వచ్చాను. వెనకాలే బట్టలు ఆరేసుకుంటాం ఇలా.
అండ్ ఇక్కడ సైడ్‌కి చిన్న చిన్నగా కొంచెం పార్టీషన్ వరకి ఉంచుకున్నాను. ఇలా ఒక పార్టీషన్‌లో బండలవి వేసేసి తులసి చెట్లు పెట్టుకున్నాను. ఎప్పుడైనా పూజ చేస్తే నైవేద్యం అవి పెట్టుకోవడానికి కూడా బావుంటది. అండ్ చుట్లు వేయడానికి కూడా బావుంటదని. పక్కకి ఒక చిన్న పార్టీషన్‌లో టచ్ మీ నాట్ ప్లాంట్స్ పెట్టామనమాట. మా పాపకి ఇష్టం అని చెప్పి. ఇక్కడ మా బాబు బర్డ్స్ కోసం అని పెట్టిన ఫుడ్‌ని తింటాడంట. తినలేదు కానీ చల్లేసాడు మొత్తం. బర్డ్స్ కూడా బా వస్తాయి ఫుడ్ కోసం అని చెప్పి. అండ్ తర్వాత పార్టీషన్‌లో అయితే కొత్తిమీర పెట్టామనమాట. వచ్చింది తెంపేసుకున్నాము. అండ్ వెనకాల పాలకూర, పక్కన కూడా పాలకూరే ఉంది. అటు సైడ్ ఆహ్, టమాటా చెట్టు అండ్ మిరపకాయ చెట్లు కూడా పెట్టాడనమాట. గార్డెనర్ అయితే ఉన్నారు. కానీ నేను ఎక్కువ పనైతే పెట్టుకోలేదనమాట. ఒకవేళ ఆయన ఎప్పుడైనా రాకపోయినా చెట్లకు నీళ్ళు పోసే అంత టైం ఉండట్లేదు. వాటర్ అవి యూజ్ చేసుకోవడానికి ఇక్కడ ట్యాప్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఈ గార్డెన్‌లో మేము చాలా ఆడుకుంటాము. ఆల్మోస్ట్ హాఫ్ డే అలా ఇక్కడే స్పెండ్ చేస్తాము. వాటికి రిలేటెడ్ కొన్ని వీడియోస్ యాడ్ చేస్తాను. కావాలంటే చూడండి లేదా స్కిప్ చేసేయండి. థ్యాంక్ యూ. ఒకరోజు ఇలా క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా కూడా చేసుకున్నాము. బా అనిపించింది. అండ్ మా బాబు అయితే అన్ని సామాన్లతో ఆడుతూ ఉంటాడు. అందుకే చాలా మినిమం పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ ఎన్నిసార్లు తిరుగుతున్నారో చూడండి ఒక్క నిమిషంలోనే. సో అలా డేలో ఎంతసేపు తిరుగుతాడో అటు ఇటు అటు ఇటు అతని వెనకాల నేను కూడా చూస్తూ ఉండాలి. డేలో మార్నింగ్ ఒక 2 అవర్స్ అండ్ ఈవినింగ్ ఒక 2 అవర్స్ వరకు ఇక్కడే స్పెండ్ చేస్తాము మ్యాక్సిమం. అండ్ నేను బట్టలారేసుకునేంతసేపు అక్కడ అండ్ వేరే ఏదైనా పనులు చేసుకునేటప్పుడు కూడా ఇక్కడే ఉంటాడు. గార్డెనర్ వచ్చినప్పుడు కూడా గార్డెనర్ వెనకాల తిరుగుతూ తిరుగుతూ టైం స్పెండ్ చేస్తాడు. ఈ గార్డెన్ మాకు దొరకడం అయితే చాలా ప్లస్ పాయింట్ అయింది. పిల్లలు ఆడుకోవడానికి చాలా స్పేస్ దొరికింది. అండ్ నీట్‌గా కూడా ఉందనమాట. అండ్ ఫోటోషూట్స్ కూడా చేసాం ఇక్కడ. మా బాబుది ఫస్ట్ బర్త్‌డేది అండ్ మేము కొన్ని ఫొటోస్ దిగామనమాట. చాలా బా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.